కాలాన్ని నడిపించే వారి కోసమే కళాలు ఎదురు చూస్తాయి. కాలం అంచుమీద నడుచుకుంటూ పోవడం అందరూ చేసే పనైతే, కాలమనే కత్తుల వంతెన పైన నడుస్తూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి వ్యక్తే ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు ఖాజా విరాహత్ అలీ గారు. విరాహత్ ఒక జర్నలిస్టే కాదు, ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ సంఘ నాయకుడు. ఇలాంటి జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు గౌరవనీయులు విరాహత్ గారు. అందరిలోకి చాలా ఎక్కువగా ప్రాంప్ట్గా, నాకు దగ్గరగా, నా మనసుకు దగ్గరగా ఉండి నన్ను అర్థం చేసుకొని నాతో కలిసి పనిచేసిన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు విరాహత్ అలీ. నేను గౌరవించే ఒకరిలో ముఖ్యంగా విరాహత్ అలీ గారు నేను చెప్పగలుగుతాను. చాలా తక్కువ మందిలో ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి. విరాహత్ తనకున్న పనులతో పాటు ఈ లోకం పట్ల కొంత బాధ్యతగా వివరించే మనస్తత్వం. మన హిరాయిత్ గారు ఈయన ఒక జర్నలిస్టే కాదు, జర్నలిస్ట్తో పాటు కార్యక్రమంలో కూడా పాల్గొనే యాక్టివిస్ట్ అనుకుంటుంది నాకు. ఎటూ మొగ్గని సాహసం, మడమ తిప్పని నైజం, ఎవ్వరికీ తలొగ్గని తత్వం, ఈ గొంతుక ఎప్పుడూ ప్రజల వైపే అంటూ సాగిన ప్రస్థానం, జన సంక్షేమం, సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉండడం, లక్ష్య సాధన దిశగా సాగిన ప్రయాణం, సుదీర్ఘ ప్రస్థానంలో విరాహత్ సాధించిన విజయం. నిజానికి ఒక విజేతను తేల్చేది సాధించిన విజయమే కాదు, అందుకు కట్టుబడి ఉండే నిబద్ధత, అంతకు మించిన చిత్తశుద్ధి. జర్నలిస్టులతో కలిసి వారి అడుగులో అడుగు వేసి నేనున్నాను అంటూ సాగిన విరాహత్ అలీ తెలుగు మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని తనకు తానే రాసుకున్న ఆదర్శ పాత్రికేయుడు. ప్రతి క్షణం, ప్రతి విషయం, ఇష్యూ ఏదైనా, ఇబ్బందుల్లో ఎవరున్నా ప్రజల గొంతుకై నిలిచిన వ్యక్తి విరాహత్ అలీ. ఈ 3 దశాబ్దాల కాలంలో ప్రజల కోసం పోరాడి ఎన్నో విజయాలను నమోదు చేశారు. గొంతులేని వారి గొంతుకై నిలిచారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సమాజాన్ని సమాధానపరిచారు, ఓర్పుతో ఓదార్చి సమస్యలను ఒడిసి పట్టుకుని విశ్లేషించారు విరాహత్. గమ్యం చేరడం ఒక్కటే ముఖ్యం కాదు, గమనం నీ నిబద్ధతకు సాక్ష్యం అంటూ సరికొత్త అర్థాన్నిచ్చారు. వార్తంటే వినోదం ఒక్కటే కాదు, విషయం అని చాటి చెప్పారు. ఆ విషయంలోనే విజయం దాగుందని నిరూపించారు. గొంతులేని అభాగ్యుల కంఠానికి తన కంఠాన్ని జత చేసి వినిపించారు. ప్రజాభిప్రాయం వినిపించే సాధనంగా ప్రజలకు అత్యంత చేరువైన విరాహత్ బహుముఖమైన సాంఘిక సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ తరం జర్నలిస్టులకి నాయకుడిగా అవకాశం కోసం కాదు, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగే సారథిగా మీడియా రంగంలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పాత్రికేయులు విరాహత్ అలీ. అందుకే ఇటు పాత్రికేయ ప్రపంచంలో, అటు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉండడమే కాదు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఒక బలమైన శక్తిగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా తన ప్రత్యేకతల్ని నిరూపించుకుంటున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు జరుగుతోన్న అన్యాయాల్ని అవిశ్రాంతంగా ఎదిరిస్తూ వస్తోన్న కలం సైనికుడు విరాహత్ అలీ. రియాసత్ అలీ, బషారతున్నిసా బేగం దంపతులకు జన్మించారు విరాహత్ అలీ. వీరి తండ్రి స్వర్గీయ శ్రీ ఖాజా రియాసత్ గారు ఎంసీఆర్డీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. విరాహత్ గారిది మధ్యతరగతి కుటుంబం. రియాసత్ గారు వామపక్ష భావజాలం గల వ్యక్తి. పేదల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి పేదల మనిషిగా పేరొందారు. విరాహత్ గారికి కూడా సామాజిక స్పృహ, సమసమాజ ప్రియత్వం అన్నీ వారి తండ్రి గారి నుంచి వారసత్వంగా వచ్చినవే. విరాహత్ గారి విద్యాభ్యాసమంతా గజ్వేల్ మస్జిద్పల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్ గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ఆ తర్వాత హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించి పట్టభద్రులయ్యారు. విద్యార్థి దశలో ఎన్నో విధాలుగా ప్రతిభను ప్రదర్శించిన విరాహత్ని పాత్రికేయ వృత్తి ప్రత్యేకంగా ఆకర్షించి ఆహ్వానించింది. 2000 సంవత్సరంలో విరాహత్ అలీ గారు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా ముత్యాల్లాంటి 3 పిల్లలు కలిగారు. దృఢమైన ఆత్మస్థైర్యం,
రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వం విరాహత్ గారిది. 3 దశాబ్దాల క్రితం పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించిన విరాహత్ అలీ ఆంధ్రభూమి దినపత్రికలో గజ్వేల్ విలేఖరిగా మొదట కలం సేద్యం మొదలుపెట్టారు. ఆంధ్రభూమితో ఆయన అనుబంధం 18 ఏళ్లు. కాలక్రమంలో పెరుగుతోన్న దృశ్య శ్రవణ మాధ్యమాల ప్రాముఖ్యతను, ప్రాచుర్యాన్ని, ప్రాధాన్యాన్ని సూక్ష్మ దృష్టితో గుర్తించిన విరాహత్ అలీ తన చూపును టీవీ జర్నలిజం వైపు మళ్లించారు. 2006లో ఆయన సి ఛానల్లో స్పెషల్ కరెస్పాండెంట్గా ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేశారు. అక్కడ ఆయన పనిచేసింది ఏడాది కాలమే అయినా తన ప్రత్యేకతను చాటారు. తన మార్కేమిటో చూపించారు. తెలంగాణ పల్లె కళలపై అందించిన ఆసక్తికరమైన కథనాలు అప్పట్లో ఓ చర్చకు తావిచ్చాయి. పల్లె ప్రజల మన్ననలే కాదు, పాత్రికేయ ప్రముఖుల ప్రశంసలు అందుకునేలా చేశాయి. ఇక 2007 నుండి 2014 వరకు ఆయన హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్గా, చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్గా, ఇన్పుట్ ఎడిటర్గా విభిన్న రకాల సేవలు అందించారు. 2015వ సంవత్సరం నుంచి ఎస్డి కేబుల్ టీవీ ఛానల్కి చీఫ్ ఎడిటర్గా కొనసాగుతోన్న విరాహత్ ప్రజా సంక్షేమం కోసం పాత్రికేయుడిగా విశేషంగా కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పాత్రికేయుడిగా ఎదిగిన విరాహత్ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ఎన్నో ఆటుపోట్లను, కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ ఎదురీది వ్యయప్రయాసల కోర్చి తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నారు. 3 దశాబ్దాలుగా యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర యూనియన్కి తొలి ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన విరాహత్ అలీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత 2014 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ప్రథమ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి విశేష సేవలు అందిస్తున్నారు. ఏ అంశం వచ్చినా ఇవాళ రాష్ట్రంలో మన విరాహత్కు ఫోన్ చేయండి అనే భావం రావటం ఉండే అది మనిషి విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతీకగా ఉంది. విరాహత్ అలీ ఒక మంచి సహచరుడు. ఆయన ఏ ఉద్యమం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా నిబద్ధతతో, నిజాయితీగా దాని చివరి వరకు ఫలితం సాధించే వరకు పనిచేసే సహజ పోరాట లక్షణం ఉన్న ఆయన నాయకుడు. విరాహత్ అలీ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడు కలిసినా మనసు విప్పి మాట్లాడుకునే తత్వం ఉంది. విరాహత్ అలీ యూనియన్ ప్రస్థానం ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల సమస్యలు, సంక్షేమం, పరిష్కారాలపై ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో జరిగిన ఐజేయు సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. విరాహత్ అలీ is one of our activists in our union who has really worked very hard. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మిత్రుడు విరాహత్ అలీ కష్టపడి పనిచేసే వ్యక్తి. అనేకమైన ఉద్యమాలకు స్థానికంగా నాయకత్వం వహించి పైకొచ్చినవాడు విరాహత్ అలీ. జర్నలిస్టుల జీవితాలను, కష్టసుఖాలను తెలియజేసే విధంగా కళాత్మకాన్ని కలబోస్తూ రూపొందించిన పాటలు. అక్షరాల దారిలో, ఆదర్శాల దారిలో కలం తోటి నడిచేటి కర్మజీవులం మేము జర్నలిస్టులం. అక్షరాల దారిలో, ఆదర్శాల దారిలో కలం తోటి నడిచేటి కర్మజీవులం మేము జర్నలిస్టులం. ఆ పాటలు జనాలను అలరించాయి, జేజేలు పలికించాయి. 1996లో కలం రాగాలు అనే క్యాసెట్ ద్వారా పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విరాహత్ సామాజిక స్పృహ కోణంలో సమాజాన్ని తట్టిలేపారు. స్వయంగా విరాహత్ అలీ పాత్రికేయుడిగా మాత్రమే కాదు, కవిగా మారి కలం పట్టి ఆయన స్వయంగా పాట రాసి పాడినటువంటి జ్ఞాపకం కూడా ఉంది. జర్నలిస్టులకి మంచి జరుగుతుంది అంటే ఎంతటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు విరాహత్ అలీ. 90వ దశకంలో మెదక్ జిల్లాలో విరాహత్ చూపించిన సాహసం గురించి అక్కడి జర్నలిస్టులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 1995-96 మధ్యకాలంలో మెదక్ జిల్లా జర్నలిస్టుల అడుగులో అడుగు వేసి నడిపించారు, నాయకుడు అనిపించుకున్నారు.
నాడు మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్న వికే సింగ్ జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపాలని చూశారు. పీపుల్స్ వార్ గ్రూపుకి అనుకూల వార్తలు రాస్తున్నారని అనుమానించి మెదక్ జిల్లాకు చెందిన 80 మంది జర్నలిస్టులపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే డెత్ వారెంట్ ఇష్యూ చేశారు. పాత్రికేయ వృత్తి అనేది ఓ వారధి లాంటిది. ఎవరి వాదననైనా వినిపించే హక్కు, ఎవరి మాటనైనా పత్రికలో అచ్చువేయించే హక్కు పాత్రికేయుడికుంటుంది. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తోన్న అలాంటి పాత్రికేయులపై ఓ ముద్ర వేయడం నాడు కక్షతో సాగింది. ప్రాణాలకు ముప్పుందని తెలిసిన నాయకుడిగా తానే వెనుకడుగు వేస్తే మిగిలిన పాత్రికేయులు ఎలా అన్న ఆలోచనలో ఉన్న విరాహత్ గారు పోరాడితే పోయేదేమీ లేదు అన్న నిశ్చయానికొచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. పాత్రికేయుడిగా ఏం చెయ్యాలన్న ఓ క్లారిటీ ఉన్న విరాహత్ జర్నలిస్టులందరినీ ఏకం చేశారు, నాయకుడై నడిపించారు. ఇది మెదక్ జిల్లా జర్నలిస్టుల మరణ వాంగ్మూలం అంటూ ప్రపంచానికి నిజమేమిటో తెలియజేయాలని, తాము చేస్తున్నది విద్యుక్తమైన తమ ధర్మమేనని చాటి చెప్పాలని కరపత్రాలను విడుదల చేశారు. ఎస్పీ వికే సింగ్ చేస్తోంది కేవలం కక్ష సాధింపు చర్యలేనని, పాత్రికేయుల్ని అణగదొక్కాలన్న కుట్రేనని చాటింపు వేయించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమయ్యింది. ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పత్రికల్లో ప్రచురించారు. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి నాయకత్వంలో హైపవర్ కమిటీ వేశారు. నిజనిజాలు వెల్లడించాలని ఆదేశించారు. దీనిపై 3 సార్లు రివ్యూ చేసిన ముఖ్యమంత్రికి ఎస్పీ వికే సింగ్దే తప్పని హైపర్ కమిటీ నివేదికను సమర్పించింది. అంతే, ఆ ఎస్పీపై వేటుపడింది. బదిలీ చేస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఘనత జిల్లా జర్నలిస్టుల సంఘానిదేనని అంటారు మెదక్ జిల్లా పాత్రికేయులు, ప్రజా సంఘాలు. ఇది నేటి తరం జర్నలిస్టులకి కేస్ స్టడీ కూడా అవడం విశేషం. మెదక్ జిల్లాలో జర్నలిస్టుల అందరి మీద కూడా రకరకాలుగా దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అటు జర్నలిస్టులను కాపాడుకోవడంలోనూ, ప్రజా సంఘాలను కాపాడుకోవడంలోనూ విరాహత్ అలీ నిర్వహించినటువంటి పాత్ర కానీ, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం కానీ, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఇవాళ మెదక్ జిల్లా ప్రజా సంఘాలకు అందరికీ కూడా ఒక చుక్కాలి అనేటువంటి విషయం కూడా ఏమాత్రం మరి సందేహం లేదు. వికే సింగ్ జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి కాలం లోపల పత్రికా స్వాతంత్రానికి భంగం వాటిల్లినప్పుడు అప్పుడు మరి విరాహత్ అలీ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా అతను పనిచేయడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలలో కూడా విరాహత్ అలీకి సంబంధించినటువంటి పాత్ర, క్రియాశీలమైనటువంటి పాత్ర ఉన్నది. ఒక దశలో మరి పోలీసులకు కంటగింపుగా మారిన మాపై ఎన్నో కేసులు, ఎన్నోసార్లు ఎన్కౌంటర్లో మరి హతమార్చాలని కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు విరాహత్ అలీ ఒక మిత్రునిగా నిద్రాహారాలు మాని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలో ఉన్న మా ప్రజాస్వామిక వాళ్ళను ఒకటి చేసి జర్నలిస్టులను, రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను, జాతీయ స్థాయి నాయకులను అందరినీ కూడగట్టడంలో విరాహత్ అలీ పోషించిన పాత్ర అమోఘమైనది. జర్నలిస్టుల సంఘం నాయకుడిగా వివిధ హోదాల్లో పనిచేసి తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా పదవి అందుకున్న విరాహత్ గారు తన తోటి పాత్రికేయుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తూనే ఉన్నారు. మన విరాహత్ అలీతో నాకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. నేను ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ జర్నలిస్ట్ గురించి, వాళ్ళ ఇష్యూస్ గురించి ఆయన రిప్రజెంట్ చేస్తూనే ఉంటారు. మంచి మనిషి. ఎందుకంటే గమనించింది ఏంటంటే జర్నలిస్ట్ విషయాల్లో చాలా లోతుగా వెళ్ళి చాలా ప్రశ్నించి మంచి విషయాల్లో మన ముందు తీసుకువస్తారు. అది 2006వ సంవత్సరం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోన్న రోజులవి. ఎవరిని కదిలించినా జై తెలంగాణ అంటూ నినదించేవారే. అలాంటి ఉద్యుక్త సమయంలో విరాహత్ అలీ నిఖార్సైన తెలంగాణ బిడ్డగా అత్యంత చొరవ తీసుకున్నారు. తెలంగాణ అంతటా ఉద్యమం ఉప్పెనై లేస్తున్నా నాటి రోజుల్లో హైదరాబాద్కి సమీపంలో ఉన్న గజ్వేల్లో ఉద్యమ ఛాయలు అంతగా కనిపించలేదు. అలాంటి సందర్భంలో గజ్వేల్ హౌసింగ్ బోర్డు వేదికగా 16 ప్రజా సంఘాలను ఏకం చేసి తెలంగాణ హల్చల్ అంటూ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. విరాహత్ గారి నేతృత్వంలో జరిగిన గజ్వేల్ సభతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆ సభకు హాజరైన జనం అక్షరాల 15,000.
సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న విరాహత్ ఎన్నో సభలకు నాయకత్వం వహించారు. ఏకంగా 400కు పైగా సభల్లో వక్తగా విరాహత్ చేసిన ప్రసంగాలు సందర్భానుసారంగా సంచలనం సృష్టించాయి. ఈ పాత్ర సంఘములు గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఈ పాత్ర సంఘములు గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర సంఘములు గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఈ పాత్ర సంఘములు గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఎంతటి వేదికపై నుంచైనా అనర్గళంగా మాట్లాడడంలో అందవేసిన చెయ్యిలా ఎదిగిన విరాహత్ మంచి టైమింగ్ ఉన్న జర్నలిస్ట్ లీడర్గా అందరివాడు అనిపించుకున్నారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అది 1997వ సంవత్సరం. మెదక్ జిల్లాలో ప్రజా ఉద్యమాలు పతాక స్థాయిలో జరుగుతున్న రోజులవి. అలాంటి కీలక సమయంలో ప్రభుత్వ నిర్బంధకాండను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్దొడ్డి మండలం కేంద్రంలో మహిళా సంఘాల నేతృత్వంలో 50,000 మందితో జరిగిన మహిళా బహిరంగ సభకు విరాహత్ గారు అధ్యక్షత వహించడం విశేషం. అనేక గ్రామాల్లో నిరంతరంగా సభలు పెట్టడం, ప్రజల్ని జాగృతపరచడం, అనేక సమస్యల మీద ప్రజల్ని సమీకరించడం అనేటువంటిది దాంట్లో విరాహత్ది చాలా కీలకమైనటువంటి పాత్ర. ముఖ్యంగా స్త్రీల సమస్యల మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినప్పుడు తాను ముందున్నాడు. అట్లనే బాల కార్మికుల సమస్యల మీద కూడా ఆనాటి స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థతో తను ముందుకు నడవడంలో, పురోగమించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. రాజకీయాలకు అతీతంగా నేతలందరూ తమవాడిగా చెప్పుకునే విరాహత్ అలీ అందరికీ ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు. 1990 నుంచి తెలంగాణ ఉద్యమ సారథి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా అత్యంత సన్నిహితంగా మెలిగారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హరీష్ రావుతో 2 దశాబ్దాల పరిచయం. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో తానుండాలి అనుకునే విరాహత్ అలీ గారు జర్నలిస్టు లోకంలోనే కాకుండా అన్ని వర్గాల వారికి అజాత శత్రువు, అందరివాడు. అతను జర్నలిస్టుగా ఎంత ఆనెస్టో, ఎంత ఇంటిగ్రిటీ ఉన్నవాడో, ఒక వ్యక్తిగత అనుబంధంలో కూడా నాకు సంబంధించినంత వరకు విరాహత్ డిపెండబుల్ ఫ్రెండ్. విరాహత్ ఉంటే రాహత్ ఉంటుందని చెప్తాం. రాహత్ అంటే ఊరట, విరాహత్ ఉంటే ఊరట ఉంటుంది. అది మాకు కనిపించేది. మంచి జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు, అట్లాంటి మానవతావాదులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 1, 2 కాదు, 400 విలువైన ప్రాణాలు తెలంగాణ కోసం ఆహుతైన సందర్భమది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను కదిలిస్తే కన్నీళ్లే కనిపిస్తాయి. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై అందరూ కలత చెందుతున్న సమయంలో మానవతావాదిగా విరాహత్ అలీ చలించిపోయారు. విద్యార్థుల బలిదానాలకు ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. అందుకే మానసిక నిపుణులతో కలిసి తెలంగాణ అంతటా పర్యటించారు. యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలను నిర్వహించి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు శ్రమించారు. ఎలాగైనా సరే పోరాటం చేస్తాం, తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తాం తప్ప ఆత్మహత్యలు చేసుకోము అనే నినాదం చాలా బలంగా సమాజంలోకి వెళ్ళడం లోపల విరాహత్ అలీ గారి యొక్క సహకారం మరువలేనిది. ప్రామిస్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 8 నెలల పాటు ఒక్క ఆత్మహత్య కూడా విద్యార్థులు ఎవరు కూడా చేసుకోలేదంటే ఈ విరాహత్ అలీ గారు చేసిన తన ప్రయాణం కానీ, ఈ అంశం పట్ల తాను చూపించిన అభినవేశం కానీ ఈ అప్పటి సమాజానికి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు. మనసులో సేవ చేయాలన్న సంకల్పం ఉండాలి, కానీ సమాజానికి చేతనైనంత సాయం చేయడం ఏమంత కష్టమైన పనేమీ కాదని నిరూపించారు విరాహత్ గారు.
మతిస్థిమితం లేక ఎక్కడెక్కడో తిరుగుతున్న వారికి అమ్మై నాన్నై సాకుతూ ఇంత నీడ కల్పిస్తోన్న దయనీయ గాథను ప్రపంచానికి HMTV నుంచే చూపించారు. మతిస్థిమితం లేని వారినందరినీ చేరదీసి మామూలు మనుషులుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలకు చేరుస్తోన్న మానవతావాదిని ప్రపంచానికి పరిచయం చేశారు. సేవా తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా సమాజానికి ఎదురొడ్డి నిలిచిన ఆత్మవిశ్వాసపు అసలు చిరునామాగా మానవతావాదుల నుంచి సుమారు ₹1 కోటి పైగా విరాళాన్ని అమ్మా నాన్న అనాథాశ్రమానికి అందించడంలో విరాహత్ అలీ కృషి మరచిపోలేనిది అంటారు ఆశ్రమ నిర్వాహకులు. HMTVలో పునర్జన్మ పేరు పెట్టి ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టాడు. మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్న అభాగ్యులు వీళ్ళకు పునర్జన్మ ఉండాలి, వీళ్ళకు ఒక మంచి జీవితం ఉండాలని చెప్పి ఆలోచించిన గొప్ప వ్యక్తి మహానుభావులు విరాహత్ అలీ గారు. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు 500 మందికి పునర్జన్మ అంటే ఒకరితో మొదలుపెట్టిన ఆశ్రమం ఆయన వచ్చిన తర్వాతనే ఈరోజు ఇంత పెద్ద ఆశ్రమం డెవలప్ కావడము నిజంగా విరాహత్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఉన్న 500 మంది ప్రతి ఒక్కరూ ఆ సారుకు రుణపడి ఉంటారు. కొన్నేళ్ల నుంచి జనపదాలుగా నాని ఇప్పుడు మరుగున పడిపోతున్న కళలను ముందు తరాలకు పరిచయం చేసేందుకు HMTV వేదికగా నడుం బిగించారు విరాహత్ అలీ గారు. సాంస్కృతిక రథసారథి రసమయి బాలకిషన్ యాంకర్గా తన ఆధ్వర్యంలో మార్మోగిన పాట అంటూ వర్ధమాన గాయకులకు ఔత్సాహిక గాయకులకు ప్రోత్సాహమిచ్చారు విరాహత్ గారు. తెలుగు టీవీ చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 2 ఏళ్ల పాటు 150 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించిన విరాహత్ ఈ కార్యక్రమం ద్వారా అసలు టీవీ తెర అంటే ఏమిటో తెలియని 3000 మంది గ్రామీణ కళాకారులను పరిచయం చేసిన ఘనత విరాహత్ గారిదే. క్షణికావేశంలో నేరం చేసి అయిన వారికి దూరంగా జైళ్లల్లో మగ్గిపోతున్న అటు చెర్లపల్లి ఖైదీలను ఇటు రాజమండ్రి ఖైదీలను ఈ కార్యక్రమం ద్వారా పలకరించారు. జైలు గోడల మధ్య మార్మోగిన పాటను నిర్వహించి వారికి మానసికోల్లాసం కలిగించాలని విరాహత్ ఓ భిన్నమైన శైలిని ఎంచుకున్నారు. జైళ్ల నుండి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశ టీవీ చరిత్రలోనే అరుదైనది అన్న మెప్పును పొందారు. HMTV వేదికగా విరాహత్ గారి దర్శకత్వంలో స్వరాలు సయ్యాటాడిన మరో సందర్భం నా పాట స్వరాల సయ్యాట. జానపద సినీ జావళితో పల్లె ప్రజలను ఉర్రూతలూగించడంలో విరాహత్ అలీ గారు మరోసారి వినోదాభిలాషులను అలరించారు. ప్రముఖ గాయని మధుప్రియ యాంకర్గా సామాజిక అంశాలపై అటు జానపదాలు ఇటు సినీ గీతాల కలయికతో వినూత్న ప్రయత్నంగా నా పాట స్వరాల సయ్యాటను బుల్లితెర చరిత్రలోనే తొలిసారిగా పరిచయం చేశారు. అప్పటి వరకు బుల్లితెర అంటే గుర్తెరగని ఓ గిరిజన అమ్మాయి ఇప్పుడు విశేషాదరణ పొందుతోంది. ఆ అమ్మాయే మంగ్లీగా పేరొందిన సత్యవతి. స్వరాల సయ్యాట వేదిక ద్వారా మంగ్లీని పరిచయం చేసింది విరాహతే కావడం విశేషం. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారంలో విరాహత్ అలీ గారి ముందడుగును ప్రశంసించని వారే లేరు. ప్రభుత్వాన్ని కదిలించి విజయం సాధించారాయన. సమస్యల మూలాలను తెలుసుకుని బాధిత పీడితులకు సాంత్వన కలిగించిన ఘట్టానికి శ్రీకారం చుట్టడం విరాహత్ అలీ గారి పాత్రికేయ వృత్తి ధర్మానికి నిదర్శనమని చెప్పుకుంటారు. 3 ఏళ్ల అలుపెరగని పోరాటంలో నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్కి ప్రభుత్వంతో నాంది పలికించడమే కాదు, ఫ్లోరైడ్ పీడితులకు పౌష్టికాహారం అందించడంలో, మంచినీళ్లు సరఫరా చేయించడంలో విరాహత్ కృషి మరచిపోలేనిది. నీళ్ల కోసం పోరాడదాం పోరాడదాం పోరాడదాం, తాగు నీళ్ల కోసం పోరాడదాం పోరాడదాం. విరాహత్ సారు వచ్చింది మా దగ్గరికి, మీకు కూడా నేను మద్దతు ఇస్తా అని. ఆయన కూడా మా బాధలు చూసి పాపం మాకు తిండి లేకున్నా మేము ఉన్నా లేకున్నా మేము అట్టనే పడినా కూడా ఆ సారు కూడా మా ఎమ్మటి ఫాలో అయ్యిండు. మా ఎమ్మటి కూడా తిండి లేకుండా కూడా మా ఎమ్మటి ఉద్యోగం కూడా చేసుకుంటూ వచ్చిండు ఆ సారు కూడా. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్, మీరు వచ్చినందుకే ఈ గవర్నమెంట్కు అనేది వచ్చింది సార్. తెలంగాణలో పలు జిల్లాలను అనుసంధానం చేసే రాజీవ్ రహదారిపై రక్తసిక్తమైన మరణాలు, ప్రమాదాలతో చెలించిన విరాహత్ రహదారి విస్తరణలో జరుగుతున్న రహస్య అక్రమాల భాగోతాన్ని బట్టబయలు చేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న ఈ కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉంది అన్న నిజం నిర్భయంగా బయటపెట్టారు.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని మార్చి కసితో నాస్తి దుర్భిక్షమని నిరూపించిన శ్రీమతి జ్యోతిరెడ్డి స్ఫూర్తిగాథను తొలిసారి టీవీకి పరిచయం చేసింది విరాహత్ గారే. ఇక తెలంగాణ నుంచి తొలి మహిళా పైలట్గా విమానం నడిపిన గంటా స్వాతిరావుని కూడా పరిచయం చేసింది విరాహత్ గారే. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో జన్మించిన స్వాతిరావు ఆకాశయానం చెయ్యాలన్న తన కలను ఎలా నిజం చేసుకుందో, తోటి మహిళలకి ఎలా ఆదర్శంగా నిలిచింది అంటే దీనంతటికీ కారణం విరాహత్ గారే అంటారు స్వాతిరావు. కేసీఆర్ గారి లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంటే సక్సీడ్ అవ్వడానికి విరాహత్ గారిది కూడా అంతే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పేదల సంక్షేమం, దళితులు, బలహీన వర్గాలు సమాజంలో పడుతున్న కష్టాలను సభలు సమావేశాల్లో బలంగా వినిపించారు విరాహత్. అణగారిన కులాలకు గొంతుకై వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ దిశగా ప్రముఖ ప్రజా గాయకుడు జయరాజ్తో కలిసి విరాహత్ గారు సాగించిన కృషి ఎనలేనిది. ఒక ఆత్మీయమైన అద్వితీయమైన స్నేహితుడు, ఒక ఆత్మగౌరవానికి అంబేద్కర్ నినాదానికి ప్రతీకలాగా విరాహత్ అలీ దొరికాడు. ఆ మహనీయుడు చల్లగుండాలే. పత్రికా రంగంలో ఒక కెమెరా లాంటి కన్ను అది. ఆ కన్ను బలహీన వర్గాల మీద, మైనార్టీల మీద అతని చూపు ఎప్పుడు పడుతూ ఉండాలి. ప్రజల మనోభావాలకు దర్పంగా నిలిచిన ఆ మహనీయుడు దేదీవిమానంగా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన పాత్రికేయ ప్రస్థానంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించిన విరాహత్ అలీ ముంబైలోనూ తన మార్కు చూపించారు. ఒకప్పుడు లేడీ డాన్గా ముంబై నగరానికి పరిచయమై ఇప్పుడు అదే ముంబైలో పెద్ద పారిశ్రామికవేత్తగా, సామాజికవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ జీవితాన్ని హెచ్ఎం టీవీ తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత విరాహత్దే. అంతేకాదు, ఆధునిక ముంబైలో దాగి ఉన్న చీకటి కోణమైన ధారవి కన్నీటి గాథను కూడా హెచ్ఎం టీవీ తెరపై ఆవిష్కరించారు. ఆర్థిక అసమానతల అభినవ భారతంలో కన్నీటి కోణంగా అనాథదీవిలా మారిన ధారవిలోని నరకలోకపు నివాసాలను ప్రపంచం దృష్టికి తెచ్చారన్న మెప్పును ముంబై వాసుల నుంచి కూడా పొందడం విశేషం. ఒక సమాజ సేవకుడిగా, ఒక సంఘ ప్రముఖుడిగా ముంబైలో ప్రతి సంఘాలకు ఆయన పరిచితులే. కనీసం ముంబైకి ఒక 10 సార్లు వచ్చుంటారు. మాలో ఒకడుగా, ఒక ఆత్మీయుడిగా కలిసిపోయారు. మా ముంబై చరిత్రను ఒక ఛానల్ ద్వారా నిక్షిప్తం చేసిన ఘనత అనేది విరాహత్ అలీ గారికి దక్కుతుంది. ఎందరో పెద్దలతో, ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలను విరాహత్ అలీ తన సొంత విషయాల్లో గాని, ప్రయోజనాలకు గాని ఏనాడు వాడుకోలేదు. అదే ఆయన వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చింది. అంతేకాదు, ఆయన మాన్యులతో ఎలా ఉంటారో సామాన్యులతో కూడా అంతే అభిమానాన్ని చూపిస్తారు. ఎవరితోనైనా ప్రేమాభిమానాలతో వ్యవహరించే విరాహత్ గర్వమెరుగని ఘనుడు, ఆత్మీయత తప్ప ఆడంబరం తెలియని ఆప్తుడు. విరాహత్ అలీ తెలంగాణ వర్కింగ్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు నాకు మంచి మిత్రుడు. నాకు విరాహత్ గారికి ఉన్నటువంటి 20-25 సంవత్సరాల బంధం. చాలా సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆయన సేవలు మనం ఊహించినటువంటివి. ఎంతో గొప్ప మహనీయుడు. ఏ సమస్య, ఎటువంటి వ్యక్తులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య నాది అనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు పోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి విరాహత్ గారు. సీనియర్ పాత్రికేయుడిగా సమాజ గౌరవాన్ని అందుకుంటున్న విరాహత్ గారికి విద్యార్థి దశ నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. హెచ్ఎం టీవీలో పనిచేసిన 7 ఏళ్ల కాలంలో ఆయన యాజమాన్య ప్రతినిధులతో, నాటి సీఈఓ రామచంద్రమూర్తి గారితో, ఇంకా చెప్పాలంటే చైర్మన్ వామన్ రావు గారితో ఎన్నోసార్లు అభినందనలు అందుకున్నారు. తానెంచుకున్న కార్యక్రమాలు విజయవంతం చేసి షహబాష్ అనిపించుకున్నారు. రాజీవ్ రహదారి అక్రమాలపై హెచ్ఎం టీవీలో ప్రసారమైన వరుస కథనాలకు లభించిన సాహసం, నిజాయితీ అవార్డును డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారి చేతుల మీదుగా అందుకోవడం తీపి జ్ఞాపకమంటారు ఆయన. 2012లోనే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్
ఈఎస్ఎల్ నరసింహన్ గారి చేతుల మీదుగా అందుకున్న యూనిసెఫ్ అవార్డు కూడా అలాంటిదేనని చెబుతారు. భవిష్యత్తులో కూడా వారు ఇంకా మరిన్ని సేవలు అందించాలని, మరింత ఉత్తమ జర్నలిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఎన్నో అడుగులు ముందుకు వేయాలని అల్లా వారిని బాగా దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా లక్ష్యాలను సాహసంతో సాధించిన విరాహత్ ఎందరికో స్ఫూర్తిని కలిగించారు. తన పరిధిలో ఎంతో మందికి చేతనైన సహాయం చేస్తూ నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం, అనుక్షణం ఏదో సాధించాలన్న తపనతో అకుంఠిత దీక్షతో అహర్నిశలు శ్రమించే విరాహత్ నేటి యువతకు ఒక స్ఫూర్తి శిఖరం.